హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీ అందరికీ యమ్మీగా ఉండే పన్నీర్ టిక్కా రెసిపీని చూపించబోతున్నాను. పన్నీర్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి పన్నీర్తో చేసిన డిషెస్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇవాళ నేను ఈ పన్నీర్ టిక్కా కోసం ఇలా 3 బెల్ పెప్పర్స్ని తీసుకున్నాను. వీటిని క్యాప్సికమ్ అని కూడా పిలుస్తారు. చూడండి, ఆరెంజ్, రెడ్ అలాగే ఎల్లో క్యాప్సికమ్స్ని తీసుకున్నాను. పన్నీర్ని ఒక 400 గ్రామ్స్ దాకా తీసుకున్నాను ఫ్రెండ్స్. పన్నీర్లో హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. ఇది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి మంచి డైట్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉన్న కాల్షియం వల్ల మన బోన్స్, టీత్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత ఇది డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఇక ఈ ఆరెంజ్, రెడ్, ఎల్లో క్యాప్సికమ్స్లో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. విటమిన్ సి వల్ల మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. కొన్ని రకాల క్యాన్సర్స్ని కూడా ఇవి రాకుండా అడ్డుకుంటాయి. పన్నీర్ టిక్కాని మనం ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా నేను దానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీటన్నిటిని వేసుకొని మనం ఈ పన్నీర్ ఇంకా క్యాప్సికమ్స్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్లోనే అసలు టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పదార్థాలన్నిటిని వేసి మనం ఈ పన్నీర్ని, క్యాప్సికమ్స్ని ఇంకా ఆనియన్స్ని మ్యారినేట్ చేసుకోవాలి. అసలు ఈ పదార్థాలు ఏంటి, ఇవి ఎంతెంత తీసుకున్నానో ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మొదటిగా నేను ఒక 1 స్పూన్ గరం మసాలా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మీ ఇష్టం అండి, మీరు ఇంట్లో చేసిందైనా కావచ్చు, బయటదైనా కావచ్చు. తర్వాత నేను ఒక 1 స్పూన్ పెప్పర్ తీసుకున్నాను, అంటే మిరియాల పొడి. తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాలు, జీలకర్ర కలిపిన పౌడర్ని తీసుకున్నాను. తర్వాత నేను ఒక 1.5 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. ఈ చిల్లీ పౌడరు చాలా రెడ్ కలర్లో బ్రైట్గా ఉంటుంది. దీనివల్ల మంచి కలర్ అనేది వస్తుంది. మీకు అవైలబుల్గా లేకపోతే మీరు మామూలుగా మనం ఇంట్లో వాడే చిల్లీ పౌడర్నైనా తీసుకోవచ్చు. తర్వాత నేను ఒక 1 స్పూన్ పసుపుని తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత నేను ఒక కప్పులో ఇలా ఒక 100 గ్రామ్స్ వరకు గడ్డ పెరుగు తీసుకున్నాను ఫ్రెండ్స్. పెరుగు అనేది చాలా గట్టిగా ఉండాలి. గడ్డ పెరుగు అయితే చాలా బాగుంటుంది. తర్వాత సాల్ట్ తీసుకున్నాను, తగినంత సాల్ట్ మనం యాడ్ చేసుకుంటాము. తర్వాత ఒక స్పూను కసూరి మేతిని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కసూరి మేతి వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఈ టిక్కాకి వస్తుంది. దీన్ని నలిపి వేసుకోవాలి వేసుకునేటప్పుడు. తర్వాత నేను ఒక 2 స్పూన్లు శనగపిండిని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ శనగపిండి బైండింగ్ కోసం వేసుకుంటాము. తర్వాత ఒక 1.5 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. పన్నీర్ టిక్కాలో మ్యారినేషన్కి క్యాప్సికమ్స్తో పాటు నేను ఆనియన్ని కూడా వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దానికి పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకున్నాను హాఫ్గా. మళ్ళీ ఇందులో ఉన్న హాఫ్ ఆనియన్ని నేను ఇలా మధ్యలోకి సగం చేసుకొని ఆ సగాన్ని మళ్ళీ ఇంకొక 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, అంటే ఒక హాఫ్లోంచి 4 పీసెస్, ఇంకొక హాఫ్లోంచి 4 పీసెస్, టోటల్ 8 పీసెస్గా దీన్ని కట్ చేసుకోవాలి. ఆనియన్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా వాటిని పొరలుగా ఇలా విడదీసుకోవాలి. ఇలా ఒలుచుకున్న ఆనియన్ ముక్కలన్నిటిని నేను ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మనకి పన్నీర్ క్వాంటిటీ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా మనకు కావాల్సినన్ని పీసెస్ని తీసుకోవాలి. ఇప్పుడైతే క్యాప్సికమ్ కటింగ్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, క్యాప్సికమ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దీనిలోని గింజల్ని, పైన తొడిమ ఉంది కదా, ఆ తొడిమను కూడా నీట్గా తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను తీసుకున్న 3 క్యాప్సికమ్స్ని గింజలు తీసేసి
ఇలా హాఫ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఆనియన్స్ని కట్ చేసుకున్నట్లుగా పెద్ద పెద్ద ముక్కలుగా వీటిని కూడా కట్ చేసుకోవాలి. ఈ రెడ్ క్యాప్సికమ్ని ఇలా హాఫ్ ఉన్న క్యాప్సికమ్ని ఇలా 3 ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ క్యాప్సికము. ఈ రెడ్ కలర్లో ఉన్న క్యాప్సికంలో ఈ మామూలు క్యాప్సికమ్స్ కన్నా హై అమౌంట్ ఆఫ్ విటమిన్ సి ఉంటుందంట. మీకు కూడా ఇవి మీ ప్రాంతంలో దొరికితే తప్పకుండా వీటిని తీసుకొని ట్రై చేయండి. చూస్తున్నారా, ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక హాఫ్లో నుంచి మనకి అప్రాక్సిమేట్గా ఒక 7-8 పీసెస్ వరకు వస్తాయి. ఈ ఎడ్జెస్ తీసేసి ఇలా స్క్వేర్ షేప్లో ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఇలా అన్ని క్యాప్సికమ్స్ను నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ క్యాప్సికమ్స్ అన్నిటిని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను ఫ్రెష్ పన్నీర్ని తీసుకొని ఇలా 4 పీసెస్గా ఆ పన్నీర్ బ్లాక్ని కట్ చేశాను. తర్వాత ఒక్కొక్క బ్లాక్ని మళ్ళీ ఇలా 3 పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ఈ ఒక్కొక్క ముక్కని కూడా హాఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా హాఫ్ లాగా కట్ చేసుకోవాలి. ఈ సైజులో పీసెస్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నిటిని నేను బౌల్లోకి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పన్నీరు, క్యాప్సికమ్ అలాగే ఆనియన్స్ని మ్యారినేట్ చేసుకుందాము. ఒక 100 గ్రామ్స్ గడ్డ పెరుగుని తీసుకున్నాను ఫ్రెండ్స్. పెరుగు గట్టిగా ఉండాలి, ఇది కంపల్సరీ అండి. గట్టి పెరుగుని మాత్రమే మనం ఈ రెసిపీలోకి వాడుతున్నాము. చెప్పడం మర్చిపోయానండోయ్, పెరుగు ఫ్రెష్గా కూడా ఉండాలి, తాజా పెరుగునే తీసుకోవాలి. పులిసిన పెరుగు అస్సలు బాగుండదు. తర్వాత ఒక 1.5 స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకున్నాను. తర్వాత ఒక స్పూను గరం మసాలాని వేసుకుంటున్నాను. ఇది నేను బయట కొన్న గరం మసాలానే అండి, మీ ఇష్టం అండి, ఏ బ్రాండ్ అయినా మీరు తీసుకోవచ్చు. తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూను మిరియాల పొడిని వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక 3 స్పూన్లు, ఇది చిన్న స్పూన్ కాబట్టి 3 స్పూన్లతో నేను ధనియాలు జీలకర్ర కలిపిన పౌడర్ని వేసుకున్నాను. పెద్ద స్పూన్ అయితే మీరు 1 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక 2 స్పూన్లు దాకా వేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్లంతా శనగపిండిని వేసుకున్నాను. 2 పెద్ద స్పూన్లతో శనగపిండిని తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కసూరి మేతిని ఇలా నలిపి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోండి, దీని ఫ్లేవర్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. 1 స్పూన్ కసూరి మేతిని ఇలా నలిపి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఉప్పును వేసుకున్నాను. అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అని అంటుందంట ఉప్పు. నిజంగానే అండి, ఉప్పు లేకపోతే ఏ పదార్థమైనా టేస్ట్ ఉండదు కదా. ఇలా నేను ఈ మొత్తం క్వాంటిటీకి సరిపడా ఒక 3 నుంచి 4 చిన్న స్పూన్లతో సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా నేను దీంట్లోకి ఒక నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నిమ్మరసాన్ని చేత్తో పిండటం కన్నా ఇలా దీనిలోంచి పిండితే చేదు అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పదార్థాలన్నిటినీ ఇలా చేత్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్కి, క్యాప్సికమ్కి, ఆనియన్స్కి ఇవన్నీ పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇది చేత్తోనే కలుపుకోవాలి ఫ్రెండ్స్, దీనికి స్టైల్ పనికిరాదు. స్పూన్తో కలిపితే ఇవన్నీ విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా చేత్తోనే అన్ని పీసెస్కి పట్టే విధంగా చాలా నిదానంగా కలుపుకోవాలి. గట్టిగా కలిపితే మళ్ళీ పన్నీర్ పీసెస్ అనేది బ్రేక్ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మ్యారినేషన్ మిక్స్చర్ అంతా ఈ పన్నీర్ పీసెస్కి,
క్యాప్సికమ్, ఆనియన్ పీసెస్ అన్నిటికీ సమంగా పట్టే విధంగా కలుపుకొని వీటన్నిటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ టిక్కాలోకి కాంబినేషన్గా నేను గ్రీన్ చట్నీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసుకుంటున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న వెల్లుల్లి రెబ్బను ఒకటి మాత్రమే తీసుకొని వేసుకున్నాను మన కారానికి తగ్గట్టుగా. అలాగే ఒక చిన్న కప్పులో తాజా పెరుగుని ఇలా వేసుకున్నాను. తర్వాత ఈ సాల్ట్ మొత్తం వేసుకుంటా అనుకున్నారు కదా, మొత్తం వేసుకోను. ఒక 1 స్పూన్ సాల్ట్ మాత్రమే దీనిలోకి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని దీని అంతటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పల్చగా దీన్ని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మింట్ చట్నీతో కాంబినేషన్గా నేను ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని దానికి కొంచెం కారం అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాను. గ్రీన్ చట్నీతో పాటు పన్నీర్ టిక్కాలోకి కాంబినేషన్గా ఈ ఆనియన్ సలాడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఈ పన్నీర్ పీసెస్ అన్నిటిని మ్యారినేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, బాగా మ్యారినేట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ మ్యారినేట్ అయిన ఈ పన్నీర్, ఆనియన్ అలాగే ఈ క్యాప్సికమ్ని ఇలా స్క్యూవర్స్ తీసుకున్నాను. ఈ పుల్లలు ఉంటాయి కదా, ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి. ఈ స్క్యూవర్స్ తీసుకొని దీనికి ఈ పన్నీర్, క్యాప్సికమ్ అలాగే ఆనియన్ ఆల్టర్నేట్గా ఇలా గుచ్చుకోవాలి మధ్యలోకి. ఇది విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా దీనిలోకి గుచ్చుకోవాలి. చూడండి, ఫస్ట్ పన్నీర్ పెట్టాను, తర్వాత ఒక క్యాప్సికమ్ ముక్క తీసుకొని దాన్ని కూడా పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్ పెడుతున్నాను. మళ్ళీ పన్నీర్ తీసుకున్నాను. ఇలా ఆల్టర్నేట్గా పన్నీరు, క్యాప్సికము, ఆనియన్ ఇలా అన్ని స్క్యూవర్స్కి నేను పెట్టేసుకొని వీటిని తర్వాత స్టవ్ మీద కాల్చేసుకుంటాను. మీ దగ్గర ఈ స్క్యూవర్స్ అంటే ఈ పుల్లలు అవైలబుల్గా లేకపోతే మీరు మామూలుగా ఈ పన్నీర్ పీసెస్ని, ఈ ఆనియన్స్, క్యాప్సికమ్ అన్నిటిని ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని కూడా మీరు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇలా స్టిక్స్కి, ఈ వుడెన్ స్టిక్స్కి ఇలా అన్నిటినీ గుచ్చుకుంటున్నాను. ఇలా మా హస్బెండ్ హెల్ప్తో అన్ని స్క్యూవర్స్కి ఇలా వీటిని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నిటిని ప్యాన్ మీద కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ అటువైపు ఇటువైపు దోరగా కాల్చుకోవాలి. ఈ పన్నీర్ టిక్కాని చేసుకోవటానికి మనం చాలా తక్కువ ఆయిల్ని యాడ్ చేస్తాం. చూస్తున్నారు కదా, ఓన్లీ ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ని ఇలా పైనుంచి వేసుకుంటూ అటువైపు ఇటువైపు ఈ పుల్లల్ని తిప్పుతూ కాల్చుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు ఫ్రెండ్స్. అలాగే పన్నీర్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇవి ఒక 4 to 5 పీసెస్ తిన్నా కానీ కడుపు నిండిపోతుంది. అండ్ చాలా హెల్తీ కూడా. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్గా పనికొస్తుంది. మాకైతే ఈ డిష్ చాలా యమ్మీగా కుదిరింది ఫ్రెండ్స్. మా పిల్లలు మేము చక్కగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. మీరు కూడా ఈ వీకెండ్కి తప్పకుండా ట్రై చేయండి. ఈ పన్నీర్ టిక్కాని నేను దోరగా ఇలా కాల్చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పుల్లల్ని మనం రౌండ్గా తిప్పుతూ అన్ని వైపులా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. చూడండి, చాలా యమ్మీగా ఉంది కదా చూస్తుంటేనే. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీతో పాటు ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చక్కగా ఎంజాయ్ చేయండి. చూడండి, ఈ పన్నీర్ టిక్కాకి కాంబినేషన్గా మింట్ చట్నీ అలాగే ఆనియన్ సలాడ్ని పెట్టుకున్నాను. మనకి రెస్టారెంట్లో బయట ఇది కొనాలంటే వాళ్ళు చాలా కాస్ట్ పెట్టి అమ్ముతారు ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళు ఏవే పదార్థాలు అందులో వేస్తారో అవి ఫ్రెషో కాదో కూడా మనకు తెలీదు.
చాలా తక్కువ ఖర్చుతో హెల్తీగా మనం ఇంట్లోనే చాలా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ అందరిని కలుసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.